నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఎంతోమంది వారి సమస్యతో ఈ ఆర్టీవీ గడప దొక్కుతూ ఉంటారు. అలాగే ఒక వ్యక్తి సుమారుగా తిరుపతి నుంచి ఇక్కడికి గూగుల్ మ్యాప్లో లొకేషన్ చూసుకుంటూ తన కష్టం చెప్పుకోవడానికి వచ్చాడు. సో అతనితో మాట్లాడదాం. ఏం పేరు అన్న మీ పేరు? రవి అన్న నా పేరు. ఏంటి అసలు ఆర్టీవీ గడప దొక్కడానికి గల కారణం అంటే తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చారు, ఏంటి సమస్యతో వచ్చారు అసలు? అది నాకు జరిగిన అన్యాయం చెప్పడానికి ఆర్టీవీకి వచ్చాను నేను. ఏం జరిగింది? అంటే కొంతమంది వ్యక్తులు నా మీద ఒక కుట్ర పన్ని నన్ను నా పెళ్ళిని ఆపేసి నా రైల్వే ఎస్ఆర్లో తన పేరుని వైఫ్గా చేర్చాలని, నా ఇన్సూరెన్స్ పేపర్లో నామినీగా తన పేరు చేర్చాలని, డబ్బులు కావాలని డిమాండ్ చేశారు. దానికోసం అని పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా నాకు న్యాయం జరగలేదు. అసలు ఏం జరిగింది డీటెయిల్ చెప్పండి ఒకసారి. ఎప్పుడు మీ ఇద్దరికి పరిచయం ఏంది అదంతా చెప్పండి. నాకు ఒక అమ్మాయితో 2015 నుంచి రిలేషన్ ఉంది. 2017లో పరిచయం అయింది. ఆ అమ్మాయితో నాకు 2019 నుంచి రిలేషన్లో ఉంది. ఏం పేరు ఆమె పేరు? ఆ అమ్మాయి పేరు ఉషారని. మహిళా సంఘంలో పనిచేస్తుంటుంది. సిపిఐ పార్టీలో కూడా పనిచేస్తుంటుంది. ఎక్కడ? తిరుపతిలో ప్రజాతంత్ర మహిళా సంఘంలో పనిచేస్తుంటుంది. ఉమ్. నాకు 2019లో ఆ అమ్మాయి నా మీద ఒక కంప్లైంట్ ఇచ్చింది మహిళా పోలీస్ స్టేషన్లో. నేను ఆ అమ్మాయిని 6 సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నానని చెప్పేసి, నేను ఇప్పుడు ఆ అమ్మాయిని వదిలేసి వేరే పెళ్లి చేసుకుంటున్నానని, ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి, తనకు వేరే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి, ఆ అమ్మాయి గర్భంతో ఉందని చెప్పేసి నా మీద కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు పిలిచారు, నన్ను పిలిచి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పారు. నేను పోలీసులకి క్లియర్గా చెప్పాను, ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి అయింది సార్, విడాకులు అవ్వలేదు, ఆ అమ్మాయికి ఒక పాప కూడా ఉంది, ఆ అమ్మాయికి ఎంత వయసు ఉంటుంది? పాపకి అప్పుడు 8 సంవత్సరాలు ఉంది, ఆ అమ్మాయికి గర్భం లేదు అని చెప్పాను. కానీ పోలీసులు పట్టించుకోలేదు. ఆ అమ్మాయితో సెటిల్మెంట్ చేసుకోమని చెప్పారు, లేదంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పారు. నాకు 10 లక్షలు అడిగారు. అడిగితే ఎస్ఐ గారు 10 లక్షలు ఆ అమ్మాయికి ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోమని చెప్పారు. లేదు సార్, నా దగ్గర డబ్బులు లేవని చెప్తే, సరే నాకు 2 రోజులు టైం ఇవ్వండి, ఏదైనా ఆలోచించుకొని చెప్తానని చెప్పేసి నాతో లెటర్ రాయించుకుని నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత నాకు కాల్ చేశారు. 2 రోజులు టైం అయిపోయింది, మీ అమ్మని తీసుకుని రా మాట్లాడుకుందాం అని చెప్పి నన్ను పోలీస్ స్టేషన్కి పిలిచారు. నేను మా అమ్మతో పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నన్ను మా అమ్మని పోలీస్ స్టేషన్లోనే నిర్బంధించారు. అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిందే అని నన్ను బలవంతం పెట్టారు. అక్కడున్న పోలీస్ కానిస్టేబుల్స్ కూడా ఆ అమ్మాయి మహిళా సంఘం లీడరు, ఆ అమ్మాయి ఇంటికి వచ్చి ధర్నాలు చేస్తారు అని గట్రా బెదిరించారు. అక్కడ ఎస్ఐ కూడా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని, ఎన్నాళ్ళు ఆ అమ్మాయిని వాడుకున్నావు కదా, వాడుకుని వదిలేద్దాం అనుకుంటున్నావా అమ్మాయిని చెప్పేసి నన్ను బలవంతం పెట్టారు. మా అమ్మ ఇదంతా చూసి భయపడిపోయి స్టేషన్లోనే ఏడవడం జరిగింది. నేను మా అమ్మ బాధపడడం చూసి నేను తట్టుకోలేక ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను రాసి ఇచ్చేయడం జరిగింది. రాసి ఇచ్చిన తర్వాత నేను మా అమ్మని తీసుకుని మా ఊరికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి కుట్రపూరితంగా అంతకుముందు తీసుకున్న ఫొటోస్, పర్సనల్ ఫొటోస్ అన్నీ పెళ్లి వాళ్ళకి పంపించి పెళ్ళి ఆపేసింది. మీ పెళ్ళి? నా పెళ్ళి ఆపేసింది. ఆపేసిన తర్వాత అక్కడ వాళ్ళకి ఫోన్ చేసి మా ఇద్దరికి పెళ్ళి అయిపోయిందని చెప్పేసి, తిరుమల గుడిలో పెళ్లి చేసుకుంటానని చెప్పేసి, మా ఇద్దరికి పాప ఉందని చెప్పేసి అబద్ధాలని చెప్పి, మీరు మా అబ్బాయిని మీకు ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తే మీ మీద కూడా కేసులు పెడతానని చెప్పేసి వాళ్ళని బెదిరించింది. అలా ఆ విధంగా ఆ అమ్మాయి నా పెళ్ళి ఆపేసింది. తర్వాత పోలీస్ స్టేషన్ నాకు ఫోన్ వచ్చింది. స్టేషన్కి వచ్చి మాట్లాడమన్నారు. లేదు సార్, నేను స్టేషన్కి రాలేను అని చెప్పాను. అయితే నన్ను తిరుపతి డిఎస్పీ గారు, మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ గారు మా కడియం పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి నన్ను అరెస్ట్ చేసి, మా ఇంటికి వచ్చి అరెస్ట్ చేసి నన్ను ఆ అమ్మాయిని తిరుపతి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత నేను ఆ అమ్మాయితోనే ఉండాలని, తను ఎక్కడుంటే అక్కడే ఉండాలని చెప్పేసి నన్ను కొంచెం బెదిరించడం జరిగింది. అంటే అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళైంది అంటా ఉన్నావు, కూతురుంది అంటా ఉన్నారు, మీరు సహజీవనం చేసావు అంటా ఉన్నావు. ఇప్పుడు పోలీసులు ఏ విధంగా మీ ఇద్దరిని కలిసి ఉండండి అని చెప్తా ఉన్నారు? ఏ కారణంతో చెప్తా ఉన్నారు? అంటే మీ ఇద్దరికి పెళ్లి కాలేదు, కలిసి ఉన్నారు, కానీ అమ్మాయికి ఆల్రెడీ విడిపోయింది. మరి ఏ కారణంగా కలిసి ఉండండి మీ ఇద్దరు, అమ్మాయిని నువ్వే మీ దగ్గర పెట్టుకొని ఎలా చెప్తున్నారు పోలీసులు? ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయింది, హస్బెండ్ ఉన్నాడు. హస్బెండ్తో కూడా ఆ అమ్మాయి 498 కేసులు, మెయింటెనెన్స్ కేసులు పెట్టింది. ఇవన్నీ కూడా నేను తర్వాత నా విషయాలు నాకు ఇవన్నీ తెలిసింది. కానీ పోలీసులు నన్ను చేత బలవంతంగా రాయించుకున్నారు. ఒక పెళ్లి కాని అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్పేసి నాతో రాయించుకున్నారు పోలీస్ స్టేషన్లో అక్రమంగా. అది తర్వాత నేను పోలీసుల మీద కంప్లైంట్ కూడా ఇచ్చాను అడిషనల్ ఎస్పీ గారికి. వెళ్ళిన తర్వాత నేను అక్కడ నుంచి, ఇది అయిన తర్వాత నేను అక్కడ నుంచి రేణిగుంట వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ప్రతిరోజు మా ఇంటికి వచ్చేది. నేను కూడా తనతో రావాలని, తిరుపతిలో ఉన్న తన ఇంటికి రావాలని, తనతో పాటు నేను ఉండాలని, తనతో భర్తలాగా ఉండాలని చెప్పేసి నన్ను ఫోర్స్ చేయడం జరిగింది.
లేదు నేను ఉండను, నేను నీ దగ్గరికి రాను అని చెప్పాను. రాకపోతే మా ఆఫీస్‌కి రావడం మొదలెట్టింది. మా ఇంటికి రోజు వచ్చేది. మా తర్వాత నేను పట్టించుకోకపోవడంతోటి ఒకరోజు మా ఇంటికి వచ్చి నన్ను బలవంతంగా తీసుకెళ్ళడం జరిగింది మహిళా పోలీస్ స్టేషన్‌కి. మా ఇంటికి రమ్మంటే రావట్లేదు సార్. వీడు రమ్మంటే రావట్లేదు. నాతో లేదు అని డీఎస్పీ గారికి కంప్లెయింట్ ఇచ్చింది. ఈ అమ్మాయి నేను డీఎస్పీ గారితో చెప్పాను. "మీ అమ్మాయి నాతో రమ్మంటుంది సార్. ఆ అమ్మాయితో నా మీద రేప్ కేస్ పెడతానని బెదిరిస్తుంది" అని చెప్పాను. అప్పుడు డీఎస్పీ గారు అన్నారు, "ఆహ్, రేప్ కేస్‌తో పాటు ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నీతో పడుతుంది" అన్నారు. "సరే సార్ కేసు పెడతానంటే పెట్టండి. నేను మాత్రం ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళను" అని చెప్పాను. చెప్పి నేను రేణిగుంట వెళ్ళిపోయాను. రేణిగుంట వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ నాకు కాల్ చేసింది. కాల్ చేసిన తర్వాత సరే నీ మీద కంప్లెయింట్ ఇవ్వను నేను. కేసుల గురించి మాట్లాడుకుందాం తర్వాత. ముందు నాతో పాటు 3 రోజులు నాతో పాటు ఉండు. తర్వాత నేనేం చెప్తే అది చెయ్యి. చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ కేసుల గురించి మాట్లాడుకుందాం అని చెప్పింది. అసలు ఎందుకు చేసింది ఇదంతా నాకు అర్థం కాలేదు. సరే ఏం చెప్తుందో చూద్దాం అనుకుని తన ఇంటికెళ్ళాను. వెళ్ళిన తర్వాత 3 రోజుల పాటు తనతో ఉండాలని, తను ఏం చెప్తే అది చేయాలని, తన విషయం ఇచ్చి కూడా తాగమన్నా తాగాలని చెప్పేసి నన్ను కన్విన్స్ చేసింది. సరే ఏం జరుగుతుందో చూద్దాము. ఇంతవరకు ఇంతవరకు నాకు డ్యామేజ్ జరిగింది కదా! ఇంతకు మించి ఏం జరుగుతుందని అనుకుని ఒప్పుకున్నాను. ఒప్పుకుంటే ఆ అమ్మాయి నన్ను కాళహస్తి తీసుకెళ్ళింది. కాళహస్తి తీసుకెళ్ళి అక్కడ ఒక రూమ్ తీసుకుంది. అక్కడి నుంచి రూమ్ తీసుకొని అక్కడి నుంచి ఒక కషాయాలు, పసర మందులు నా చేత తాగించింది. అక్కడి నుంచి రామచంద్రపురం దగ్గరలో ఒక ఊరికి గండ్రేడు అనే గ్రామానికి తీసుకెళ్ళింది. అక్కడ కూడా మంత్రగాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళింది. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆ అమ్మాయి పక్కనే కూర్చున్నప్పుడు నాకు గూగుల్‌లో ఆ అమ్మాయి ఏదో వెతకడం నాకు కనిపించింది. కనిపించినప్పుడు అంతకుముందు ఆ అమ్మాయి గూగుల్ హిస్టరీలో వెతికిన ఒక పాయింట్ అయితే నాకు కనిపించింది. అందులో ఏముందంటే హౌ టు యాడ్ రైల్వే ఎంప్లాయీ వైఫ్ అని నాకు కనిపించింది. అంటే నా రైల్వే ఎస్ఆర్‌లో ఆ అమ్మాయి పేరు భార్యగా ఎక్కించుకొని నన్ను చంపేసి నా ఉద్యోగం పొందాలని ప్లాన్ చేస్తున్నారు అని నాకు అర్థమైపోయింది. ఇంకా అప్పటి నుంచి నేను చాలా గట్టిగా స్ట్రాంగ్‌గా నేను నీతో రాను అని చెప్పేసి ఆ అమ్మాయితో గట్టిగా చెప్పడంతోటి, ఆ అమ్మాయి మా ఇంటికొచ్చి "నువ్వు రాకపోతే నువ్వు సాయంత్రం లోపు మా ఇంటికి రాకపోతే నీవు నా కూతురు నీ మీద కంప్లెయింట్ ఇస్తానని" చెప్పేసి వెళ్ళిపోయింది. ఇంకా నాకు ఇంక తప్పనిసరి పరిస్థితుల్లో ఇంక వెళ్ళాల్సొచ్చింది. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని తన కూతురిని తన పక్కనే కూర్చోబెట్టుకొని పోలీసులు అడిగితే వీడు ఎక్కడ పట్టుకున్నాడు, అక్కడ పట్టుకున్నాడు అని చెప్పు అని చెప్పేసి వాళ్ళ కూతురికి ట్రైనింగ్ ఇచ్చింది. వాళ్ళ కూతురి చేత ఒక చాకు కిచెన్‌లో ఉన్న కత్తి తీసుకొని రమ్మని చెప్పేసి ఆ కత్తితోటి నా పొట్ట మీద, గొంతు మీద కత్తి పెట్టి కోసేస్తానని చెప్పేసి నన్ను బెదిరించింది. "నువ్వు రోజు రావాల్సిందే, నాతో పాటు ఉండాల్సిందే, నాతో పాటు ఉండాల్సిందే" అంటూ నన్ను బెదిరించింది. అక్కడి నుంచి నన్ను శారీరకంగా, మానసికంగా బెదిరించారు. అక్కడ సిపిఐ పార్టీ వాళ్ళు జిల్లా ప్రధాన కార్యదర్శి అయిన రాధాకృష్ణ, ప్రగతిశీల మహిళా సంఘం నగర ప్రధాన కార్యదర్శి అయిన హ్మ్, రా ఇంకొక ఆవిడ కలిసి ఈ కుట్రలో భాగంగా ఉన్నారు. వీళ్ళందరూ ముందు నుంచి ఇది ప్లాన్ చేసుకొని నా పెళ్ళిని ఆపి ఈ విధంగా అమ్మాయికి ఇల్లీగల్‌గా ఏదైనా గెయిన్ సాధించాలని చెప్పేసి కుట్ర పొంది తర్వాత నా పెళ్ళిని ఆపేశారు. ఆ తర్వాత నాకు విషయం అంతా అర్థమయింది. విషయం అంతా అర్థమైన తర్వాత నన్ను ఈ విధంగా హెరాస్ చేస్తున్నారంటే తన మొగుడిని ఏం చేస్తూ ఉంటుంది అనుకుని నేను ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశాను. ఎంక్వైరీ చేస్తే నాకు ఏం తెలిసిందంటే ఆ అమ్మాయికి ఆల్రెడీ 2008లోనే ఒక పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత అతని కుటుంబ సభ్యులు దాదాపు 8, 9 మంది మీద 498 కేసులు, మెయింటెనెన్స్ కేసులు పెట్టి వేధించింది. వాళ్ళ దగ్గర నుంచి రూ. 65,000 తీసుకుంది. తీసుకున్న తర్వాత అతనితో ఉంటూనే ఒక 60+ ఆయన్ని పెట్టుకునింది. పెట్టుకునిన తర్వాత అతని దగ్గర కూడా డబ్బులు బాగా డిమాండ్ చేసి తీసుకునింది. తీసుకున్న తర్వాత మళ్ళీ అతనితో పాటు ఉంటేనే ఇంకొక చంద్రశేఖర్ అనే అతన్ని పెళ్లి చేసుకునింది. పెళ్లి చేసుకుని అతని మీద కూడా 498 కేసులు, మెయింటెనెన్స్ కేసులు పెట్టింది. ఆల్రెడీ 2 పెళ్ళిళ్ళు అయిపోయినాయి అయితే. ఆ 2 పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మీ పరిచయం కాకముందుగా అయిందా? పరిచయంలోనే 2 పెళ్ళి పరిచయం కాకముందే అయిపోయింది. కాకముందే. ఆ! నన్ను కూడా ఆ విధంగా ట్రాప్ చేద్దామని నాతో పరిచయం పెంచుకుంది. పరిచయం పెంచుకుని నాకు ఈ విషయం అంతా తెలియక నేను ఆ అమ్మాయిని గుడ్డిగా నమ్మడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ముగ్గురు కలిసి నన్ను టార్చర్ చేశారు. ప్రతిరోజు రావడం, కొ కొ వాళ్ళ ఇంటికెళ్ళిన తర్వాత నన్ను కొట్టడం, హెరాస్ చేయడము, నన్ను నానా రకాలుగా హింసించారు. నా దగ్గర కొన్ని ఆడియో ఫైల్స్ ఉన్నాయి. ఆడియో క్లిప్స్ అన్నీ ఉన్నాయి. వాళ్ళు ఏ విధంగా హెరాస్ చేశారని చెప్పేసి. నాకు ఆ అమ్మాయికి 50,00,000 కావాలని డిమాండ్ చేశారు. 4,00,000 ఆ అమ్మాయిని 4 సంవత్సరాలు వాడుకున్నావు కదా! దగ్గరికి వెళ్తే రోజుకి 5,000 తీసుకుంటుంది. 4 సంవత్సరాలు వాడుకున్నా కాబట్టి 50,00,000 ఇయ్యి అని నాతో అనడం జరిగింది.
నేను దేనికి ఒప్పుకోవడంతో సరే ఇవన్నీ డబ్బులు ఇవ్వకపోతే నీ రైల్వే ఎస్ఆర్లో అమ్మాయి పేరు ఎక్కించేసి అని నాతో అనడం జరిగింది. నేను దానికి కూడా ఒప్పుకోవడంతో నన్ను టార్చర్ చేశారు. కొట్టడము, తిట్టడము, నా బట్టలన్నీ ఇప్పేసి మంచం మీద పడేసి నన్ను టార్చర్ చేయడం చేశారు. ఒకరోజు అలాగే మా రైల్వే నేను పనిచేసే రైల్వే ఆఫీస్‌కి రావడం జరిగింది. నా రైల్వే ఎస్ఆర్‌లో తన పేరు ఎక్కించుకోవడానికి. అక్కడున్న ఆర్‌పీఎఫ్ వాళ్ళు అది చూసి వాళ్ళని తరుముకుంటూ వచ్చి వాళ్ళని బయటికి తరిమేశారు. ఇదంతా చూసి భయపడి నేను విధుల నుంచి గైర్హాజరవ్వడం జరిగింది. వాళ్ళు అదే కోపంలో మనసులో పెట్టుకొని అప్పటికప్పుడు తత్కాల్ రిజర్వేషన్ చేసుకొని మా ఇంటికి వెళ్లారు. మా అమ్మ మీద దాడి చేస్తామని అంతకుముందే నన్ను బెదిరించారు. ఆ బెదిరింపుల వల్ల నేను కొంచెం సైలెంట్‌గా ఉండవలసొచ్చింది. ఆ తర్వాత మా ఇంటికి వెళ్లారు. అప్పుడప్పుడు రిజర్వేషన్ తీసుకొని అక్కడి నుంచి ఇద్దరు కోకిలమ్మ అనే ఆవిడ, ఈ ఈవిడ ఇద్దరు కలిసి వెళ్లారు. అక్కడి నుంచి రామచంద్రాపురం నుంచి తల్లి కొడుకులు మొత్తం నలుగురు కలిసి మా అమ్మ మీద దాడి చేశారు. ఇది నా ఇల్లు, నా మొగుడు కట్టించిన ఇల్లు. నా మొగుడు దీనికి ఈఎంఐ కడుతున్నాడు. కాబట్టి మీరు ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి మా అమ్మని, మా తమ్ముడిని బయటికి గెంటేసింది. మా ఇంట్లో 5 రోజులున్నారు. మా తమ్ముడు, మా అమ్మ వాళ్ళు కడియం పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ ఇచ్చినా కూడా పట్టించుకోలేదు. అంతకుముందే కడియం పోలీస్ స్టేషన్‌లో పోలీస్ స్టేషన్‌లో ఉన్న పోలీసులతో అమ్మాయి పరిచయాలు బాగా పెంచుకునింది. అక్కడ పోలీస్ స్టేషన్‌లో ప్రొఫెషనల్ కొరియర్స్‌తో పోలీస్ స్టేషన్‌కి కూడా కొరియర్లు పంపించింది. గిఫ్ట్‌ల రూపంలో వాళ్ళకి కొరియర్లు పంపించింది. పోలీసులకా? పోలీస్ స్టేషన్ పోలీసులకు గిఫ్ట్లు ఇచ్చింది. పోలీస్ స్టేషన్‌కి సీఏ గారి పేరు మీద గిఫ్ట్‌లు పంపించింది. సీఐ పేరు తిలక్ ఉన్నారు. దానికి సంబంధించిన రిసిప్ట్ కూడా నా దగ్గర ఉంది. అయితే అక్కడి నుంచి నన్ను మా అమ్మ వాళ్ళు కంప్లెయింట్ ఇస్తే, మీ అబ్బాయి రావాలి, మీ అబ్బాయి వస్తేనే కానీ మేము ఈ కంప్లెయింట్ తీసుకోము. మీ అబ్బాయి వస్తే వాడు ఏదైనా మాట్లాడి సెటిల్మెంట్ చేసుకోవాలని చెప్పారు. విషయం నాకు తెలిసి నేను మా ఊరు వెళ్ళాను. మా ఊరు వెళ్ళిన తర్వాత డైరెక్ట్ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాను. పోలీస్ స్టేషన్‌కి వెళ్తే అక్కడున్న ఎస్ఐ గారు, సుమన్ గారు, ఆ అమ్మాయిని డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోమని నాతో అన్నారు. నేనెందుకు సార్ నేను చేసుకోను అని చెప్పేసి ఆ అమ్మాయికి అంతకుముందు ఉన్న డాక్యుమెంట్స్, అంతకుముందు 498 కేసులు, ఇద్దరు మొగుళ్ళ మీద పెట్టిన కేసు కాగితాలన్నీ చూపించడం జరిగింది. నా మీద చేయి చేసుకున్నారు. నా మీద చేయి చేసుకున్నారు. పక్కనే ఉన్న మా తమ్ముడు, మా అన్నయ్యని కొట్టొద్దు సార్ అన్నందుకు మా తమ్ముడిని కూడా కొట్టిన తర్వాత మా తమ్ముడికి కంటికి మీద గాయమైంది. బ్లడ్ కూడా వచ్చింది. ఆ తర్వాత అదంతా పక్కనే ఉండి కొంచెం దూరం నుంచి చూస్తున్న మా అమ్మ మా ఇద్దరి మీద జరుగుతున్న దాడిని తట్టుకోలేక మా అమ్మ గట్టిగా అరుస్తూ కేకలు పెట్టడం జరిగింది. జరుగుతుంటే జరిగి భయంతో స్పృహ తప్పి కింద పడిపోయింది. కింద పడిపోతే మా అమ్మని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. నన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్ళనివ్వలేదు. మా అమ్మతో పాటు నన్ను తీసుకెళ్ళనివ్వలేదు. పోలీసు ఒక కానిస్టేబుల్‌ని, ఒక మహిళా కానిస్టేబుల్స్‌ని మా అమ్మతో పాటు తీసుకెళ్ళడం జరిగింది. అంత తర్వాత సాయంత్రం పాటు సీఐ వచ్చారు. విషయం అంతా తెలిసింది. సీరియస్ అవుతున్న విషయాన్ని తెలుసుకొని ఆ అమ్మాయిని అక్కడి నుంచి పంపించేశారు మా ఇంటి దగ్గర నుంచి. నువ్వు తిరుపతిలో తేల్చుకో, ఇక్కడ వద్దు అని చెప్పేసి అమ్మాయిని పంపించేశారు. మేము ఇచ్చిన కంప్లెయింట్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. మీ ఎస్ఐ గారు కొట్టడము, మా అమ్మని, నన్ను, మా తమ్ముడిని కొట్టడము, మేము అక్కడ రాజమండ్రి డీఎస్పీ గారికి కంప్లెయింట్ ఇచ్చాము. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుంది ఫైనల్‌గా? ఇప్పుడు ఏం కోరుకుంటుంది మీ దగ్గర నుంచి? ఇంకా కూడా వేధిస్తా ఉందా? ఇంకేమంటా ఉందా ఆ మహిళ? ఆ తర్వాత ఏమైందంటే మమ్మల్ని స్టేషన్‌కి పిలిచారు. మళ్ళీ సెటిల్మెంట్ చేసుకోమని చెప్పారు. మహిళా పోలీస్ స్టేషన్‌కి. నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వనని చెప్పాను. ఇవ్వనని చెప్పిన తర్వాత కొన్ని రోజులు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. తేరుకొని అన్ని ఆర్‌టీఐకి కంప్లెయింట్ కాపీలు, ఈ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన కంప్లెయింట్ కాపీలు అన్నీ కావాలని అడిగాను. ముందు రిజెక్ట్ చేశారు. మేము ఇవ్వను అన్నారు. తర్వాత అడిషనల్ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాము. అడిషనల్ ఎస్పీ గారు నేను రాసిన కాపీలు కావాలని ఇవ్వండి అని ఆర్డర్ ఇచ్చారు. అయినా కూడా అవి ఆర్‌టీఐ చట్టం ప్రకారం సర్టిఫైడ్ కాపీలు ఇవ్వకుండా జిరాక్స్ కాపీలు మాత్రమే ఇచ్చారు. అవన్నీ నేను సెకండ్ అప్పీల్‌కి వెళ్ళాను, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ వరకు. ఆ తర్వాత ఆ అమ్మాయి హ్మ్. అమ్మాయి ఏమంటుంది అమ్మాయి? అప్పుడు ఆ మహిళ మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటా ఉంది? ఇంకా కూడా ఎవరినైనా వేధిస్తా ఉంది ఇలాగే? అమ్మాయి అది అయిన తర్వాత మళ్ళీ మ్యాట్రిమోనీలో పెట్టింది. అమ్మాయికి విడాకులు అయిపోయినాయి అని చెప్పేసి, తనకి హస్బెండ్ కావాలని చెప్పేసి విడాకులు అయిపోయినాయి, పాప కూడా ఉందని చెప్పేసి మళ్ళీ మ్యాట్రిమోనీలో పెట్టింది. కొందరు వేరే వ్యక్తుల్ని ఒక ట్రాప్ చేయాలనే ఉద్దేశంతో పెద్ద కొంచెం చదువుకున్న వాళ్ళని, బాగా డబ్బున్న వాళ్ళని, కంపెనీలో ఉన్న వాళ్ళని టార్గెట్ చేసింది. విషయం అంతా నాకు తెలిసింది. తర్వాత నేను అమ్మాయి మీద కంప్లెయింట్ ఇచ్చాను రేణిగుంట పోలీస్ స్టేషన్‌లో. నన్ను పిలిచారు, ఆ అమ్మాయిని పిలిచారు. పిలిచిన తర్వాత నన్ను బెదిరించారు. "నువ్వు కంప్లెయింట్ ఇస్తే ఆ అమ్మాయి కూడా నీ మీద కంప్లెయింట్ ఇస్తుంది" అన్నారు. కంప్లెయింట్ ఇస్తుంది కాబట్టి "నువ్వు ఈ కంప్లెయింట్ పక్కన పెట్టేస్తాం. ఆ అమ్మాయి కంప్లెయింట్ ఎఫ్ఐఆర్ చేస్తాము" అని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది. నా చేత ఆ అమ్మాయి ఆ కంప్లెయింట్ మీద యాక్షన్ తీసుకోవద్దు అని చెప్పి రాయించుకున్నారు.
రాయించుకున్న తర్వాత మళ్ళీ నన్ను ఆ అమ్మాయి హెరాస్ చేయడం జరిగింది. నా మీద మళ్ళీ ఇంకొక తప్పుడు కంప్లెయింట్ ఇచ్చింది. ఇదిసారి 2025లో ఇచ్చింది. 2025 కంప్లెయింట్‌లో ఏముందంటే నేను ఆ అమ్మాయికి 2024 జూన్‌లోనే పరిచయం అయ్యానంట. అంతకుముందు పరిచయం లేదంట. పరిచయం అయ్యి ఆ అమ్మాయికి నేను ఎవరినో తెలీదంట. ఎవరో ఉద్యోగాలు ఇప్పిస్తానంట. నేను రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తుంటానంట. ఆ అమ్మాయికి కూడా అలాగే పరిచయం అయ్యానంట. ఉద్యోగాలు ఇప్పిస్తుంటాను నాకు పరిచయం అయ్యాడు. పరిచయం అయ్యి నా దగ్గర 3,80,000 తీసుకున్నాడని చెప్పేసి నా మీద తప్పుడు కంప్లెయింట్ ఇచ్చింది. 3,00,000 ఇచ్చి 80,000 ఇచ్చిన మాట వాస్తవమే. అవి అంతకుముందు నేను ఇచ్చిన డబ్బులే. నా దగ్గర బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చింది. నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేస్తూ మళ్ళీ నా మీద కంప్లెయింట్ ఇచ్చింది. ఈ కంప్లెయింట్‌తో పాటు ఇంకొకటి కూడా ఉంది. ఏంటంటే ఆ అమ్మాయి అంతకుముందు కూడా ఇచ్చిన కంప్లెయింట్, ఈ కంప్లెయింట్‌కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. పోలీసులు దాన్ని దాచిపెట్టి ఈ కంప్లెయింట్‌ని మోడిఫై చేసి కంప్లెయింట్ రాసి ఇవ్వడం జరిగింది. మీకేం న్యాయం కావాలంటే ఇప్పుడు మీడియాకి రావడం గల కారణం ఏంటి? మీడియాకి ఎందుకు వచ్చానంటే ఈ అమ్మాయి వల్ల నేను ఎలా నష్టపోయాను. నా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మా అమ్మ అవమానాలు పడింది. నా మా గౌరవము అంతా పోయింది. కాబట్టి ఇటువంటి వాళ్ళ దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండండి అని మీడియా ముఖంగా తెలియజేయడానికి చెప్పేసి నేను ఏం వచ్చాను. పేరు అమ్మాయి పేరు? ఆ అమ్మాయి పేరు ఉషారాణి. ఇక్కడ మీకు చాలా సింప్లిఫై చేస్తాను. ఒక షార్ట్‌లో ఒక మహిళ తనకి ఆల్రెడీ ఇవన్నీ కంప్లీట్ కాపీస్ ఇవన్నీ కూడా అతను కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఎవరి మీద ఎవరు కంప్లైంట్స్ ఇచ్చారని తీసుకురావడం జరిగింది. ఆ మహిళ గతంలోనే 2 పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఒక పాప ఉంది. ఆ తర్వాత మీ పేరేమన్నారు? రవి అనే వ్యక్తితో ఇతను రేణిగుంట రైల్వే స్టేషన్‌లో రైల్వేగా ఒక టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు రైల్వేలో ఎస్‌సీఆర్‌లో. సో, ఇతన్ని ఆల్రెడీ 2 పెళ్ళిళ్ళు అయిపోయింది. ఒక పాప ఉంది. మళ్ళీ ఇతనికి ట్రాప్ చేయడం జరిగిందంటే ఇద్దరు కలిసి సహజీవనం చేశారు కొంతకాలంగా. ఆ తర్వాత భర్తని ఏదైతే గతంలో ఉన్న భర్తని రెండో పెళ్లి చేసుకున్న భర్తని విడిపించుకొని కూడా ఇప్పుడు ఇతనే నా భర్త అంటూ కూడా వీరిపై కేసు పెట్టిందంట. ఈయన ఆస్తులు లాక్కోవడం. ఏకంగా ఎంత పెద్ద స్కెచ్ చేశారంటే ఇతన్ని భర్తగా పొంది ఎలాగైనా ఇతన్ని పెళ్లి చేసుకొని అంటే ఇతను పెళ్లి అంటే ఈయన కలిసి ఉన్నారు, విడిపోయారు, తర్వాత అదంతా అయిపోయింది. ఇప్పుడు ఈయనకు వేరే సంబంధం వచ్చే క్రమంలో ఆ పెళ్లిని ఆ అమ్మాయి వాళ్ళకి వీళ్ళతో దిగిన ఫోటోలు పంపించి ఆ పెళ్లికి చెడగొట్టి ఇతనే నా భర్త, ఇతనికి వల్లే నాకు ఒక కూతురు ఉంది అంటూ కూడా మాటలు మాట్లాడి ఇప్పటి నుంచో మా ఇద్దరికి పెళ్ళయిందని చెప్పి ఇప్పుడు ఏకంగా ఇతన్ని పెళ్ళైన తర్వాత ఆ నామినీ పేపర్స్ కావచ్చు, మిగతా రైల్వే ఇన్సూరెన్స్‌లు కావచ్చు, అన్నిట్లో ఆమె పేరు ఎక్కిన తర్వాత ఇతన్ని ఏకంగా హతమార్చి, ఏకంగా ఇతన్నే భూమి మీద లేకుండా చేసి, ఇతనే చంపేసి ఆ రైల్వే ఉద్యోగం ఈమె కొట్టేయాలన్న ప్లాన్‌తో ఇదంతా చేశారంటూ కూడా రవి చెప్తా ఉన్నాడు. మరి చూడండి ఆ మహిళా ఫోటోస్ మీకు బ్లర్ చేసి చూపిస్తా ఉన్నాం కొన్ని కారణాల వల్ల. ఇలాంటి మహిళలు కూడా ఉంటారు. ఏదో పిలిచింది కదా అని చెప్పి మీరు వెళ్లారు అంటే ఇలాంటి సమస్యలు కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. ఆంటీ పిలిచింది అని చెప్పి మీరు సొంగగార్చుకుంటూ పోయి వారితో సహజీవనం చేశారంటే పెద్ద ప్లానే వేసుకొని ఉంటారు. ఇప్పుడు ఆయన వ్యక్తి తన జీవితం బుగ్గిపాలైపోయింది. ఇటు కుటుంబంలోనూ, ఊర్లోనూ పరువు లేకుండా చేసింది. ఎన్నో కేసులు పెట్టింది. ఇది పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిప్పింది. పైగా అంతా ఆమె చేసిన నాటకం అంతా కనిపిస్తూనే ఉంది. కానీ పైకి మాత్రం మొత్తం పోలీసుల్ని కొనేసిందంటూ చెప్తా ఉన్నారు. ఇటు పోలీసులు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మహిళా కమిటీలో కూడా ఆమె మెంబర్‌గా ఉందంట. ఇవన్నీ ఆమె అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇంత డ్రామా చేస్తూ ఉంది. ఈ వ్యక్తి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఆర్టీవీ ఆఫీస్ లొకేషన్ గూగుల్ మ్యాప్‌లో ఎత్తుకుంటూ తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చి కోడ్ వినిపించుకుంటున్నాడు. చూస్తే మీరు కూడా ఇకనైనా ఎవరైనా హనీ ట్రాప్ చేస్తున్నారు అని మీకు అనిపిస్తే దూరం పెట్టండి. వారి దరిదాపులకు కూడా వెళ్ళకండి. ఈ రియల్ గాథని నిజమైన గాథ నోటి నుంచి చెప్తున్న మాటలు వినండి. మీ భవిష్యత్తును కాపాడుకోండి. ఇది ఇప్పటికున్న అప్డేట్స్. కెమెరా పర్సన్ కోటితో పవన్ వాయిదే వాటివి హైదరాబాద్.